ఒకవైపు ఫ్రీ బస్సు స్కీమ్ పెట్టింది మీరు, ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టింది మీరు, మరి ఆ నష్టం భరించాల్సింది మీరు కదా. మళ్ళీ ప్రజలను నడ్డి విరగొడతామంటే ఇది ఎక్కడి వాదన? రెండవది మేము అడిగేది, మహిళలకు ఫ్రీ బస్ అన్నారు, పురుషుడికి డబుల్ రేటు, ఇంట్లో ఉండే పిల్లలకు బస్ పాసులు 25% పెంచారు. దానివల్ల ఒక కుటుంబానికి దాదాపు 25-30% పెరిగినట్ట బస్ టికెట్ల ధరలు ఆలోచించాలి. మెట్రోను ఆల్రెడీ సక్సెస్ఫుల్గా ఎలగొట్టారు, ఎల్ఎన్టీని తరిమేశారు, ఉన్న ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కార్గో సేవలు కేసీఆర్ గారు ప్రారంభించి నెలకు సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు వచ్చే విధంగా ఆర్టీసీకి లాభాలు వచ్చే విధంగా వారు తయారు చేస్తే కేసీఆర్ ప్రభుత్వం మీరు రాగానే నెలకు 3 కోట్ల రూపాయలకు ప్రైవేట్ పరం చేసినారు. భవిష్యత్తులో ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే కుట్ర కనబడతా ఉన్నది. ఎల్ఎన్టీని ఎలగొట్టినట్టే మెట్రో నుండి అల్టిమేట్గా ఇటు మెట్రో లేకుండా అటు ఆర్టీసీ లేకుండా చేసి మొత్తం ప్రైవేట్ పరం చేసి ప్రజల నడ్డి విరగొట్టే ప్రయత్నం ప్రభుత్వం చేస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. కేవలం రేవంత్ రెడ్డి గారు కమిషన్ల కోసం ప్రైవేట్ సంస్థల దగ్గర లాలూచీ కోసమే ఈ పని చేస్తున్నట్టుగా మా అనుమానం. ఇవాళ ఆర్టీసీ ఎండీ గారిని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చి మేము అడగబోతా ఉన్నాం, మీరు భరించకుండా, ప్రభుత్వం భరించకుండా ప్రజల నడ్డి విరగొడుతున్నారు, ఏం అవసరం వచ్చింది? ఫ్రీ బస్ అంటున్నారు, మరి ఆ ఫ్రీ బస్సును పెంచండి, మహిళలకు సీట్లు దొరికేటట్టు చేయండి, ఏసీ బస్సులకు విస్తరించండి, బస్సుల సంఖ్య పెంచండి. మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. అట్ ద సేమ్ టైం ప్రజా రవాణా ప్రపంచవ్యాప్తంగా నష్టాల్లోనే ఉంది. ఎక్కడైనా సరే ప్రభుత్వమే ఆ నష్టాలు భరాయించాలి తప్ప ప్రజల మీద తోసేసి తప్పించుకుంటామంటే కుదరదు. ప్రజా రవాణా అనేది సామాజిక బాధ్యత.